అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఫిబ్రవరి 14. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొనడు. యోహాను సువార్త 6:35. మనం ఎక్కడ నివసించవలనో, ఎలాంటి పరిసరములలో ఉండవలనో దేవునికి తెలియను. ఆయన మన కష్టములను ఎరుగును. కావున జీవాహారమైన తన యొద్దకు రమ్మని ఆయన మనల్ని పిలుస్తున్నాడు. ఆకాశము నుండి పడిన మన్నా నిజమైన ఆహారమైన మన ప్రభువైన యేసుక్రీస్తుకు గుర్తుగానున్నది. మన్నా ఎట్లు తయారు చేయబడింది, అది ఎట్లు వచ్చింది మనకు తెలీదు. అయితే అది పడెను, వారు దానిని భుజించిరి, వారు బలముగా ఉండిరి. జీవాహారమును కలిగి ఉండుట ఎంత మేలు గదా. అయితే ఆయనను భుజించుటకు మొదట నీవు ఆయన కొరకు ఆకలి కలిగి ఉండవలను. కేవలం బైబిల్ జ్ఞానము లేక అద్భుతములు, సూచనలు మరియు బాహ్య విషయముల కొరకై నీవు ఆకలి కొని ఉండుట సాధ్యమే. కానీ అది దేవుని కొరకైన ఆకలి కాదు. ప్రభు కొరకైన ఆకలి చాలా స్వల్పముగా ఉండవచ్చును. అలాగైనా ఆ కారణమును బట్టియే నీవు సాతాను ద్వారా అతి సులభముగా మోసగించబడుచున్నావు. నీకు సాతానును జయించవలనను కోరిక కలదా? అప్పుడు ఈ మరుగైన మన్నా నీ కొరకు ప్రభు యొక్క సదుపాయంగా ఉండును. దేవుడు నీలో నూతన కార్యం చేయవలని కోరుచున్నాడు. మరియు ఈ ఉద్దేశం నిమిత్తమే నీవు ఎక్కడికి వెళ్ళినను నీకు ఉదయము, మధ్యాహ్నము మరియు రాత్రి క్రొత్త తాజా ఆహారమును ఇచ్చును. నేను మార్పు చెందిన పిమ్మట కెనడాలో ఉన్నప్పుడు నా యొద్ద ఏమాత్రము డబ్బు లేదు. కావున ఒక హోటల్లో దాదాపు 500 మందికి ఆహారం సిద్ధపరచు నిమిత్తం ఒక వంటవానిగా పనిచేయవలసి వచ్చను. ప్రతి ఉదయము ప్రతి వంటకంలో ఏ పదార్థము ఎంత వేయవలనో నేను ప్రార్థించవలసి వచ్చను. ప్రతిదినము ఆహారము కొత్త రుచి, క్రొత్త వాసనగా ఉండుటను కనుగొంటిని. ప్రజలు నేను నిపుణత గల అనుభవము గల వంటవాడినని తలంచి నేను చేయు పద్ధతిని కూడా అడిగేవారు. ప్రతిదినము ఆహారమును క్రొత్త వాసన, క్రొత్త రుచిగా ఉండునట్లు చేయుటకు ప్రభువు నాకు సహాయపడిన అంతకంటే అధికముగా నీ ఆకలిని, దాహమును తీర్చుటకు జీవాహారమును ఆయన నీకు ఇవ్వలేడా? నీవు ఆ జీవాహారమును భుజించడం ద్వారా దేవుని వాక్యము కొరకైన నూతన రుచి, నూతన ప్రేమ, నూతన ఆకలిని కూడా నీవు పొందగలవు. మరుగైన మన్నా ప్రభును భుజించుచు అనగా ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగుట అతి కాంక్షణీయుడైన వారిని కొనియాడి ఆరాధించుటలో గడుపుట యొక్క రహస్యమును గురించి మాట్లాడుచున్నది. అనేకులు తమ ఆత్మీయ ఎదుగుదల నిమిత్తం అద్భుతములు, బాహ్య సూచనలు మరియు బైబిల్ జ్ఞానం వైపు చూచుదురు. అయితే వీటిలో ఏ ఒక్కటి మనల్ని తృప్తిపరచలేవు మరియు మనకు విజయమునివ్వలేవు. శత్రువు ఎంతో మోసంగా నీ ఎదుకు వచ్చి నిన్ను ఓడిపోయిన జీవితమునకు నడిపించును. నీవు ఎంత బలహీనుడవో, నీవు తప్పుడు విధానంలో అపవాదిని ఎదిరించుటకు ఎలాగున ప్రయత్నించుచున్నావో దేవునికి తెలియను. కావున జయించుటకు నీకు సహాయం చేయుటకు జీవము గల ప్రభువునే భుజించుటకు ఆయన ఈ సదుపాయం చేశాను. ఏమాత్రము ప్రార్థించకుండా ప్రభు ఎదుట నీవు ఎంత సమయం ఆరాధించి కొనియాటలో గడుపుచున్నావన్నదే గమనించదగిన ముఖ్యమైన పరీక్ష. దాని యందలి ఆనందమును అనుభవించే నిమిత్తం మొదట ఆయన ఎదుట వేచియున్నటకు నేర్చుకొనము. అలాగున గంటల తరబడి గడిపినను నీవు ఏమాత్రము అలసిపోవు మరియు పనులు చేయుటకు లేచి వెళ్ళవలసి వచ్చినప్పుడు విచారపడదువు. మరుగైన మన్నాను భుజించుటకు నేర్చుకుంటేవా? విశ్వాసం ద్వారా జీవాహారమైన ఆయనను భుజించి ఆయనను త్రాగగలము. ప్రైజ్ ది లార్డ్.